గోద్రేజ్ సంబంధించినటువంటి సంస్థకు సంబంధించినటువంటి ప్రతినిధులు వచ్చి ఆ రోజు ముఖ్యమంత్రి గారితో మాట్లాడినప్పుడు ఆన్ పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చెప్పారు. వాళ్ళు రికార్డ్ టైంలో మా గోద్రేజ్ సంస్థ ఇప్పటి వరకు దేశంలో 9 నెలల్లో ఒక ఇండస్ట్రీని స్థాపించిందంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్లోనే. అది కేవలం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మాకు వచ్చినటువంటి సహకారం వల్ల మేము ఇచ్చేసామని చెప్పడం జరిగింది. దాంతోపాటు మొన్న గ్రాసిమ్ ఇండస్ట్రీస్ ఆదిత్య బిర్లా గ్రూప్కి సంబంధించి వాళ్ళు 18 నెలల్లో స్థాపించాల్సినటువంటి ప్లాంట్ కేవలం 15 నెలల్లో స్థాపించారు. అలాగే ఏటీసీ టైర్స్ కంపెనీ వారు 24 మంత్స్లో చేయాల్సినటువంటి ప్రొడక్షన్లోకి రావాల్సినటువంటి కంపెనీ 15 నెలల్లో వారికి అన్ని ఫెసిలిటేషన్స్ చేసి తీసుకుని వెళ్ళి వాళ్ళకి చేసాం. ఇప్పుడు సెకండ్ ఫేజ్ కూడా వాళ్ళు మొదలుపెట్టేటువంటి కార్యక్రమం చేశారు. సో ఇవన్నీ కూడా ఫేజ్డ్ వైజ్. ఇందులో మేజర్గా మాకు వచ్చినటువంటి 13 lakh crore ఇన్వెస్ట్మెంట్స్లో 70% అంటే ఆల్మోస్ట్ 8 లక్షల కోట్ల రూపాయలు గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్ట్స్లో వచ్చినాయి. అంటే ఎనర్జీ ప్రాజెక్ట్స్ అనేటువంటిది మేము ముందే చెప్పాం 3 to 5 years పడుతుంది. అది సోలార్ ఎనర్జీకి సంబంధించి కానీ, విండ్ ఎనర్జీకి సంబంధించి కానీ, లేదా పంప్డ్ స్టోరేజ్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున అవుతూ ఉన్నాయి. ఏదున్నా సరే చిత్తశుద్ధితో చేస్తాం. 100% దాన్ని ముందు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం, ఆ రకమైనటువంటి సహకారం పరిశ్రమలకు ఇస్తాం అనేటువంటి కాన్ఫిడెన్స్ని ఇప్పటికే ప్రభుత్వం పారిశ్రామికవేత్తల్లో నింపింది అనేటువంటి దాన్ని క్లియర్గా చెప్పగలం.